స్పీకర్ సార్, గౌరవ మంత్రివర్యులేమో పొలిటికల్ కామెంట్స్ అల్లుడు మామ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు. మేము ఒక్క మాట మాట్లాడితే మా మైక్ కట్ చేస్తారు, మా గొంతు కట్ చేస్తారు, మా రికార్డుల నుంచి తొలగిస్తారు. వారేమైనా కాళేశ్వరం గురించి మాట్లాడిందా? అన్ని అన్పార్లమెంటరీ అసందర్భమైన మాటలు మాట్లాడిండ్రు. మీ విజ్ఞతకే వదిలేస్తా. మీరు ఆలోచించి తొలగిస్తే ఇట్స్ మీ విజ్ఞత, సభ గౌరవం. లేదంటే కూడా వీ విల్ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ సార్. సార్ అధ్యక్ష, ఇప్పుడు మా ఆయనకు సమాధానం చెప్పాలంటే ఐ విల్ టేక్ అనదర్ 20 minutes. మీరేమో నాకు మైక్ ఇయ్యరు, నేను ఏం చేయాలి? ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 3 పిల్లర్లే పోయినాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే, నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా. కాళేశ్వరం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్ళు వస్తాయి. వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. యావరేజ్ రైన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లుండేది మేడిగడ్డ. దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు. ఎట్లా ఇచ్చినామని గాలి వచ్చినాయి అవి? ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా. మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా. అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు. వాస్తవానికి అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, ఇలా అగ్రిమెంట్లు చేశారు. మరి కాళేశ్వరం కూలేపోతే 7,000 కోట్లు హైదరాబాద్ కు మంచి నీళ్లు, మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 2, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిండు. గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా. సో అధ్యక్ష, నేను అనేది, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంపా. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? లేలే మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు. గుడ్ ఇయర్ లో వి డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్లు ఇచ్చినామో. ఇన్ యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి. వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇంకోటి అధ్యక్ష, అసలు కాళేశ్వరంలో కూలింది 3 పియర్స్ మాత్రమే, దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి? మన రాష్ట్రంలో కానీ ఇంకో మాట, ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మానేర్ మీరే కట్టిండ్రు, ఎల్లంపల్లి మీరే కట్టిండ్రు అన్నారు. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1,586 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి. ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే, ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కూలింది లేదు, కుంగింది. కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు. అధ్యక్ష, మీరు కట్టిన శ్రీపాద హరీష్ రావు గారు గంట 25 నిమిషాలు మాట్లాడింది. గంట 25 నిమిషాలు మాట్లాడింది. అవి తీసేసి మాట్లాడండి.
5 minutes లో కన్క్లూడ్ చేయండి. ఏమైతే సార్ అంటే 30 సార్లు వాళ్ళు లేచినప్పుడు నేను దానికి ఆన్సర్ చేయకపోతే నేను తప్పులు పడతా, ఆన్సర్ చేస్తే నా సబ్జెక్ట్ చెప్పుకోలేకపోతున్నా. వీళ్ళు ఒక టాక్టిక్స్ గా అనుకున్నట్టున్నారు క్యాబినెట్ లా, మాటి మాటికి లేవాలి హరీష్ రావును మాట్లాడియద్దు అనుకున్నట్టున్నారు. లేస్తుండ్రు అడ్డం తలుతుండ్రు, లేస్తుండ్రు అడ్డం తలుతుండ్రు, నా సబ్జెక్ట్ పోతుంది. అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు 2005లో స్టార్ట్ చేస్తే 2009లో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే. అదేవిధంగా పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. 2008లో పాలెంవాగు కొట్టుకుపోయింది, 2009లో కూడా పాలెంవాగు కొట్టుకుపోయింది. కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బిసి కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో తివారీ డ్యాం, ఇట్లే మధ్యప్రదేశ్లో కరం డ్యాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయి. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టిండ్రు, కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి. కానీ మా విజ్ఞత ఏంటంటే మీ హయాంలో కూలిపోయిన పాలెంవాగును బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము కమిషన్లు వేయలే, మీ లెక్క ఆగమాగం చేయలే. రాష్ట్రము, రైతులు, ప్రజల ప్రయోజనాలతోని ఆ పాలెంవాగును పునరుద్ధరించినాం. 2017లో రాష్ట్ర ప్రజలకు మేము నీళ్లు అందించినాం. అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమన్న గారు మాట్లాడుతూ బ్యారేజీల్లో ప్రపంచవ్యాప్తంగా మా అంటే 2-3 టీఎంసీలు నిలుపుతారు, వీళ్ళు అసలు ఈ బ్యారేజీలలో ఇన్ని నీళ్ళు ఎట్లా నిలుపుతారు అని మాట్లాడిండు. పాపం ఇంజనీర్లు మా ఉత్తమన్నని సరిగా గైడ్ చేస్తలేరు, ఇబ్బంది అవుతుంది. ఉత్తమన్న మంచోడు, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు. ఫరక్కా బ్యారేజ్ మన ప్రపంచంలో చెప్తలేను, ఆయనేమో ప్రపంచంలో అన్నాడు, నేను మన దేశం ముచ్చటనే చెప్తా. ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యం, గంగా బ్యారేజ్ ఉత్తరప్రదేశ్ 13 టీఎంసీల సామర్థ్యం, తెహ్రీ బ్యారేజ్ ఉత్తరాఖండ్ 11 టీఎంసీలు, కర్కాపూర్ బ్యారేజ్ గుజరాత్ 8.6 టీఎంసీ, దుర్గాపూర్ డ్యామేజ్ బెంగాల్ 20 టీఎంసీలు, సంకోష్ బ్యారేజ్ అస్సాం 16 టీఎంసీలు, ఇట్లా అనేక బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అధ్యక్ష, ఇకపోతే సబ్జెక్టే ఉత్తమ్ గారు చెప్పిందే చెప్తున్నా. ఇకపోతే కాళేశ్వరం ద్వారా ఆయకట్టు రాలేదు అంటారు. మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త ఆయకట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందించింది. అధ్యక్ష, ప్రాణహితకు కాళేశ్వరంకు పదే కంపేర్ చేస్తున్నారు. ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి, మీరు చెప్పినట్టు ప్రాజెక్టు కట్టే ఇట్ యాజ్ మోనమెంట్ అయిపోతుండది. పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసేందుకు తప్ప ఎందుకు పనికి రాకపోవు. కానీ మేము నీళ్లు వచ్చేటట్టు చేసినాం. అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్లలో జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు, అదే కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు కట్టాం. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా? అదేవిధంగా నీటి వినియోగం అక్కడ 160, ఇక్కడ 240, అక్కడ ఆయకట్టు 16 లక్షలు, ఇక్కడ 37 లక్షలు, అక్కడ పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ, ఇక్కడ పంపింగ్ సామర్థ్యం మోర్ దాన్ డబుల్ 3 టీఎంసీ. ఆ రోజు మీరు ప్రాణహితలో ల్యాండ్ ఎక్విజేషన్ కు 2 లక్షల ఎకరానికి పెడితే మేము 11 లక్షలకు ఎకరం పెట్టినాం. అధ్యక్ష, అయితే ఒక విషయం ఆలోచించాలి ఉత్తమ్ గారు, ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ప్రాజెక్టు కట్టినా దేశంలో మొదటి సంవత్సరం ఆయకట్టు రాదు. మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 1977లో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. మొట్టమొదలు 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పిలో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేసినాక ఇచ్చింది 25,000 ఎకరాలు మాత్రమే ఫస్ట్ ఇయర్. అంటే 15 ఏళ్ల తర్వాత దాని పూర్తి ఆయకట్టు వచ్చింది. హరీష్ రావు గారు, కాళేశ్వరం మీద నడుస్తుంది, కాళేశ్వరమే వద్దు, డివైడ్ కాకండి ప్లీజ్. అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీరు మన ఎడమ కాలువకు 5.5-6 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది 90,000 ఎకరాలు మాత్రమే. పూర్తి ఆయకట్టు రావడానికి 5-10 ఏళ్లు పట్టింది. అధ్యక్ష, ఈరోజు
అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష ఇలా మీ హయాంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువల్లో తుమ్మలు మొలిచినాయి. బీఆర్ఎస్ వచ్చినాకనే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువల్ని పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లతోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ దాకా నీళ్లు ఇచ్చింది నిజమా కాదా? ఆయకట్టి భూములను మీరు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష సుదీర్ఘంగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా సభలో ఏ అంశంపై అయితే మనం షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నామో అది కాకుండా అన్ని మాట్లాడారు. ఈరోజు షార్ట్ డిస్కషన్ మనకి అధ్యక్ష రిపోర్ట్ ఆఫ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చైర్మన్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ ఎట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అధ్యక్ష ఎందుకు అసలు మనం ఈరోజు దీని మీద ఈ రిపోర్టు మీద ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్రంలోని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ఈ దేశంలో నీళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అధ్యక్ష. ఆ పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నీళ్ల కోసమే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష వాళ్ళు కేవలం సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సిందల్లా మాట్లాడారు. వాస్తవాలు ఈరోజు సభలో సస్పెండ్ అయిపోతారు. చర్చకు వస్తూ ఉంటే అల్లరి చేసి కార్యక్రమం జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీట్లలో కూర్చోండి ప్లీజ్. యావత్ తెలంగాణ ప్రజానికం, సమాజం, భారతదేశం కూడా ఈరోజు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం రిక్వెస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమిచ్చింది, ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారీతనంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సభ పైన చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష అదేదో ఆషామాషి వ్యవహారంలాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము ఈ రాష్ట్రం కొట్లాడి నీళ్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశానికి సంబంధించిన అంశం అది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో, అంటే ఉదాహరణకు అధ్యక్ష మీరు మనందరికీ తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష 2007లో శాంక్షన్ చేస్తే 2009లో మొదలు పెడితే దాదాపు 16,40,000 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటట్టుగా 10 టీఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి 30 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి
పారిశ్రమల అన్నిటికి కూడా 16 టీఎంసీల ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇది కాకుండా వారు ఇంకోటి యాడ్ చేశారు, మిషన్ భగీరథ అని. దానికి ఒక 52,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం 38,500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 1,27,000 కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ గురై అది కడితే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి, సమాజానికి కూడా, ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. ఈ దేశంలో బాక్రా నంగలు కట్టారు అధ్యక్ష. ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేసిన్లో కట్టారు 51 సంవత్సరాల క్రితం. బాక్రా నంగల్ 62 సంవత్సరాల క్రితం కట్టారు. రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష 24 సంవత్సరాల క్రితం కట్టారు. తెహ్రీ డ్యామ్ అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష. హీరాకుండ మహానంది ఒడిశా రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. మైథన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. గోదావరి నదిపైకి వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష. అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ, విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి, దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష, అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచంపాడు కానీ లేకపోతే ఇతరత్ర నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి ఏమైంది అధ్యక్ష, ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు. అయినప్పటికి కూడా అవన్నీ తట్టుకొని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష 1,00,000 కోట్ల పైబడి రీడిజైన్ చేసి 38,500 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 1,27,000 కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని 10 రోజులు కూడా నిలబడకుండా కూలిపోతా ఉంటే గుండె పగిలి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. మా సొమ్ము 1,00,000 కోట్లు ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు, వారు మాట్లాడిన ఆద్యంతం అంతా నేను రాసుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినా మేము మా పార్టీ వాదనను ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష. లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష. కేవలం ఈరోజు సభలో చెప్పిన ప్రతి అంశం
ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్నే అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ సభలో మాట్లాడారు తప్ప ఎటువంటి రాజకీయ ప్రస్తావనలు కానీ కక్ష సాధింపు ధోరణులు కానీ మాట్లాడలేదు అధ్యక్ష ఘోష్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం గారు కాంగ్రెస్ అధ్యక్ష మీరు కూర్చుంటే ఇస్తా రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచాలా లేకపోతే రిపోర్ట్ని దాచి ఉంచాలా లేకపోతే రిపోర్ట్ దాచించి మేమన్నా దురుద్దేశపూర్వకంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయాలా మాట్లాడగానే మీకు ఇస్తాం. అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజకీయ పరమైనటువంటి దురుద్దేశపరమైన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా ఘోష్ గారు ఇచ్చినటువంటి అంశాలపైనే సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడ్ ఆఫ్ ది హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్టు పైన జరిగిన దోపిడీ పైన జరిగిన నష్టం పైన సభ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రిపోర్ట్ని సభలో ఈరోజు పెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చి చూపించారు. వాస్తవాలను బయటికి తీసుకొని వచ్చి చూపిస్తే ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులంతా అక్కడికి వెళ్ళి చూసి విని దాన్ని బయటకు తీసుకొచ్చి అంతిమంగా జరుగుతున్న నష్టం పైన ఆలోచన చేశారు అధ్యక్ష. ఘోష్ రిపోర్ట్ సంబంధించి న్యాయంగా విచారణ జరగలేదని అంటున్నారు అధ్యక్ష. మీ అందరికీ తెలియని కాదు, ఘోష్ గారు అత్యంత పారదర్శి. చివరికి పేపర్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నోటిఫికేషన్లో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చి నేరుగా మీరందరూ అందించవచ్చు, అఫిడవిట్తో సహా అందించవచ్చు అని అంటే వారు ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీ అందరిని పిలిచారు కాబట్టే కదా, మిమ్మల్ని అందరికీ పిలుపు వచ్చింది కాబట్టే కదా మీరు వెళ్ళి వారి ముందు హాజరై కాగితాలు సమర్పించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో పాల్గొంది. ఒకవేళ వాళ్ళు పిలవకుండా ఉంటే మీరు వెళ్ళేవాళ్లే కాదు, మీరు వెళ్ళకపోతే కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు, మీరు అన్ని వార్తలు బయటకు వచ్చేవి కాదు. అంటే వారు పిలిచారు, మీరు వెళ్ళారు, మీకు చెప్పాల్సిందంతా న్యాయబద్ధంగా వాదించాల్సిందంతా వారు ముందు వాదించారు, మీరు కావలసిన కాగితాలన్నీ కూడా చూపించారు. అన్నిటిని చూసిన తర్వాతనే అందరితో కలిసి మాట్లాడిన తర్వాతనే అంతిమంగా ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘోష్ కమిటీ వారు ఇచ్చారు. అంటే అడుగడుగున ప్రతి పదంలో కూడా సత్యదూరమైనటువంటి మాటలు సభని పక్కదోవ పట్టిస్తూ ఈ సమాజాన్ని కూడా పక్కదోవ పట్టించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్నటువంటి మాటలు సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, మాకు ఏంటి ప్రొసీజరల్ ల్యాబ్ నిష్పక్షమైన ఇల్లాజికల్ పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడుతున్నారని. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడే వాళ్ళం అయితే కుంగిపోగానే అందరి దేశంపై చూపించాం, భౌతికంగా అందరు కనపడింది, ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది. కానీ అటువంటి పని ఏం చేయలేదే. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి వారిచ్చిన రిపోర్ట్ని ఆ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత సభలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలనేటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం. దీన్ని కూడా వద్దని రిపోర్టు సభలో పెట్టొద్దు, చర్చ పెట్టొద్దు, దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అధ్యక్ష. అంత అవసరం నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకొని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎంతకాలం ప్రజల్ని సభని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష? ఇది కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. మీలాగా ఏంటి న్యాయమూర్తి హరీష్ రావు గారు
చాలా బాగా వాదిస్తున్నావు అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు. అధ్యక్ష, నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వాదించడానికి రాలే మనం. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని వాస్తవ కాదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి ఈ సభ ముందు నుంచి సభ ఆలోచన తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అధ్యక్ష, వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, అన్ని పాత్రలు వాళ్ళే చేయాలనుకుంటారు అధ్యక్ష. అక్కడే ప్రమాదం వచ్చింది. ప్రమాదం అంతా అక్కడే వచ్చింది అధ్యక్ష. ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంజనీర్లు నిపుణులు వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు అధ్యక్ష.